ఈరోజు నేను ఏం డిస్కస్ చేయబోతున్నా అంటే విప్రో అనే హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఏం డిస్కస్ చేయబోతున్నా అంటే విప్రో అనేది హైర్ మాసింగ్ జరుగుతుంది అనమాట. సో ఆ విప్రో హైరింగ్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అనేది అప్లై చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 3 ఇయర్ డిగ్రీ వాళ్ళకు, అలాగే 4 ఇయర్ డిగ్రీ వాళ్ళకు, అలాగే డిప్లొమా వాళ్ళకు కూడా హైరింగ్ చేసుకుంటుంది. సో మీ ఒక ఎలిజిబిలిటీ అండ్ ఆల్సో మీ కాలేజ్ ఎలిజిబిలిటీ బట్టి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ వచ్చేసి మనకి విప్రో అనేది మనకి విల్ప్ అనేది హైర్ చేసుకుంటుంది 2024కి. సో ఇక్కడ వచ్చేసి మనకి సిటీసీ వచ్చేసి 15,000 పర్ మంత్ వస్తుంది అనమాట. సో అలాగే మనకి ఇక్కడ అడిషనల్ బోనస్, జాయినింగ్ బోనస్ వచ్చేసి 75,000 ఇచ్చారు. సో అలాగే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వచ్చింటే 10th 12th గ్రాడ్యుయేషన్ అనేది మీకు 60% ఆర్ 60 జీపీ కన్నా ఎబోవ్ ఉండాలి. అలాగే మీకు పాసింగ్ ఇయర్ వచ్చేసి 23 బ్యాచ్ వాళ్ళు, అలాగే 24 బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీఏ కానీ, అలాగే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ ఈ యొక్క బ్రాంచ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. సో ఇక్కడ అదర్ క్రైటీరియాలోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 10th 12th ఓన్లీ ఎడ్యుకేషనల్ అలౌడ్. సో ఇక్కడ మనకు వచ్చేసి మ్యాక్సిమం 3 years గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలో చేస్తారు అనమాట. సో అలాగే మనకి ఇక్కడికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చినట్లయితే సో ఆన్లైన్ అసైన్మెంట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ అసైన్మెంట్ వచ్చేసి 80 minutes. ఇక్కడ 4 సెక్షన్స్గా ఉంటాయి. వర్బల్ ఒకటి, అనలిటికల్ ఒకటి, క్వాంటిటేటివ్ అండ్ ఆల్సో రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ బిజినెస్ డిస్కషన్ అంటే మనకి టీఆర్ రౌండ్ మాదిరి ఉంటుంది అనమాట. సో తర్వాత మీకు ఆ రౌండ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా హెచ్ఆర్ అనేది ఆఫర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ మీకు మెయిన్గా వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకోండి. కొంతమంది ఓన్లీ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళ వేరే బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి సేమ్ అలాగే అనమాట. 10th ఇది వచ్చేసి మెయిన్గా డిప్లొమా వాళ్ళకి అనమాట. అలాగే 10th పాస్ అయ్యి ఉండాలి. 12th డిప్లొమా వచ్చేసి 50%, మేబీ మీరు మ్యాక్సిమం 70% అబౌవ్నే పెట్టండి. సో ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి పెంచారనమాట. ఇక్కడ 23, 24, 25 ఎలిజిబుల్ అనమాట. సో డిప్లొమా మీరు ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఆన్లైన్ అసైన్మెంట్ ఉండేది కూడా సేమ్ అనమాట. సేమ్ అలాగే విల్ప్ అలాగే అనమాట ఇది కూడా. సో ఇదైతే ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది మెయిన్గా వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అయితే జస్ట్ సపోర్ట్ రోల్ అనమాట. సో ఎలాగైతే మీకు సిస్టమ్ సపోర్ట్ లాగా ఉంటుంది, ఐటీ సపోర్ట్ రోల్ అనమాట ఇది. సో అలాగే ఇక్కడ 4 year డిగ్రీ వాళ్ళకి వచ్చేస్తే మనకి అలైట్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఎలిజిబిలిటీలోకి వచ్చేసి 23, 24 క్యాండిడేట్స్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీకైతే బ్యాంక్లాక్స్ అనేవి ఏమి ఉండకూడదు. అలాగే మెయిన్గా విప్రో వచ్చేసి కొన్ని కాలేజ్లో మాత్రమే టైఅప్ అయి ఉంటుంది. మీ కాలేజ్ ఉందో లేదో ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తే మీ కాలేజ్ ఎలిజిబిలిటీ అంటే తీసుకుంటుంది, లేదంటే లేదు. సో ఇంకా మనకు ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదన్నమాట. సో ఏ రోల్ అంటే పర్టికులర్ రోల్ అని లేదు, వాళ్ళు ఏ రోల్కైనా వేయచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.